హ్యూమన్ బాడీలు కూడా ఈవెన్ ప్రతి ఒక్క ఆర్గాన్స్ మనకు బాగుండాలి, ప్రతి ఒక్క ఆర్గాన్స్ మనకు బాగా పనిచేయాలి, మనకు బ్రెయిన్ బాగా పనిచేయాలి, మనకు స్కిన్ బాగుండాలి, మనకు హెయిర్స్ బాగుండాలి, అండ్ మనకు స్కిన్ టోన్ బాగుండాలి, దాంతో పాటు యాక్చువల్ సేఫ్ ఉండాలి అంటే ఒకరు బాడీలు వాళ్ళకి ఖచ్చితంగా ఫాస్టింగ్ పాటించాలి. ఇట్ ఈస్ సైంటిఫికలీ 100% ప్రూవన్ అనమాట. సో వీ కెనాట్ సే సింప్లీ వీ కెనాట్ సే లైక్ దిస్. సో దానిలో యాక్చువల్లీ ఒక మెడికల్ టర్మినాలజీలో దట్ ఈస్ ఏ వర్డ్ దట్ ఈస్ కాల్డ్ ఆటోఫేజీ. ఓకే, సి ఆటోఫేజీ ఎప్పుడు జరుగుతుందంటే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఫాస్టింగ్. ఎప్పుడైనా మీరు ఫాస్టింగ్ చేస్తేనే మాత్రం ఈ ఆటోఫేజీ జరుగుతుంది మీ బాడీలో. ఓకే, ఆటోఫేజీ అంటే ఏంటంటే మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, సో ఈ ఆటోఫేజీ ఏంటంటే లైక్ సపోజ్ మీరు ఒక 8 అవర్స్ మీరు ఫాస్టింగ్ చేశారు. ఓకే, 8 అవర్స్ వరకు మీరు ఏం తినలేదు ఎక్సెప్ట్ వాటర్ తప్ప వేరే ఏం తీసుకోకూడదు. దెన్ అప్పుడు ఏమవుతుందంటే 8 అవర్స్ తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్కి వాళ్ళ బాడీలో ఉన్న సెల్స్ మొత్తం తినడం స్టార్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, బికాజ్ మన బాడీలో సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ ఆర్ లివింగ్ విత్ ద ఎనర్జీ. ఓకే, సో మనం ఫుడ్ తీసుకుంటేనే మన బాడీలో ఎనర్జీ సెల్స్కు దుక్కుతాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఫుడ్ తీసుకోకపోతే సెల్స్కు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తాయి మీరు చెప్పండి. వాళ్ళకి ఆహారం అదే అనమాట. ఎనర్జీ ఇస్ ద ఫుడ్ ఫర్ ద సెల్స్ అని మనం చెప్పచ్చు. అట్లా కాదు, అక్కడ పాయింట్ ఏంటంటే ఈ సెల్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎనర్జీ లేకపోతే వాళ్ళకు అయితే ఖచ్చితంగా ఎనర్జీ కావాలి. వాళ్ళు ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్కు తినడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ బాడీలో ఎక్కడైనా సరే మీకు ఒక చిన్న సిస్ట్ ఉంది అనుకో, లేకపోతే ఎక్స్ట్రా ఫ్యాట్ ఎక్కడైనా మన శరీరంలో ఉంటే ఎక్స్ట్రా ఫ్యాట్ కానీ సిస్ట్ కానీ లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఓవర్ గ్రోత్ ఇన్ ద బాడీ. ఓకే, ఒక ట్యూమర్ కానీ లేకపోతే లైపోమా కానీ ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే ఫాస్టింగ్ చేస్తే ఈ సెల్స్ ఏం చేస్తాయంటే వాళ్ళకు ఎనర్జీ దొరకక వాళ్ళు ఏం చేస్తాయంటే ఇది మొత్తం తినడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, సో అప్పుడు ఏమవుతుందంటే అది తినడం స్టార్ట్ చేస్తే అది కూడా సైజ్ తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, ఎక్స్ట్రా సపోజ్ ఒకరు బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంది, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉన్నప్పుడు ఈ సెల్స్ ఆ ఎక్స్ట్రా ఫ్యాట్కు తినడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఫ్యాట్ తగ్గుతాయి. ఓకే, సో క్యాలరీస్ అక్కడ బర్న్ అవుతుంది అండ్ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ ట్యూమర్స్ ఉన్నా సరే ట్యూమర్ తగ్గుతుంది. దాంతో పాటు వాళ్ళకు స్కిన్లు ఒక గ్లో రావడం స్టార్ట్ అవుతుంది అండ్ వాళ్ళకు హెయిర్స్ కూడా క్లాసీగా కనిపిస్తాయి, కొంచెం బెటర్గా కనిపిస్తాయి అన్నమాట హెయిర్స్ కూడా. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అండ్ దీనిలో మనం యాక్చువల్గా చూస్తే 8 అవర్స్ తర్వాత నెక్స్ట్ అయితే 16 అవర్స్. 16 అవర్స్ ఒకరు ఫాస్టింగ్ చేశారంటే ఆ 16 అవర్స్ తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న సెల్స్ మొత్తం రిఫ్రెష్ అవడం మొదలు పెడతాయి. ఎస్, సో 16 అవర్స్ ఇస్ అందుకే చెప్తారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా అప్పుడప్పుడు చేయాలని చెప్తారు అనమాట. దట్ ఈస్ 1. అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు 24 అవర్స్ ఫాస్టింగ్, 24 అవర్స్ ఫాస్టింగ్ చేస్తే ఒకరు దానివల్ల వాళ్ళకు ఏమవుతుందంటే ఆటోమేటికల్లీ వాళ్ళ బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం లాప్స్ అయిపోయి తర్వాత వాళ్ళ బాడీలో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది అండ్ దే విల్ హ్యావ్ ఏ వెరీ నీట్ అండ్ క్లీన్ బాడీ. ఎప్పుడు ఆఫ్టర్ 24 అవర్స్. అండ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ 36 అవర్స్ ఫాస్టింగ్, 36 అవర్ ఫాస్టింగ్ ఒకరు చేయగలిగితే ఎగ్జాక్ట్లీ 36 అవర్స్ చేయాలి, నాట్ బిఫోర్ దట్. 36 అవర్స్ చేస్తే వాళ్ళకు ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ మొత్తం తగ్గడం స్టార్ట్ అయిపోతుంది అండ్ తగ్గిపోతుంది పూర్తిగా. అండ్ అప్పుడు ఏమవుతుందంటే దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ న్యూ సెల్స్ జనరేషన్స్ ఇన్ ద బాడీ. దట్ ఆల్సో స్టార్ట్ అయిపోతుంది. సార్ కొంతమంది ఫాస్టింగ్ అని చెప్పి అంటే ఫాస్టింగ్ లాగే కొంతమంది కీటో డైట్స్ ఇట్లా కొన్ని డైట్స్ వస్తున్నాయి కదా, వాటిలో ఇప్పుడు ఫాస్టింగ్ లాగే అంటే 8 అవర్స్ తినకుండా ఉంటారు బట్ ఫ్రూట్స్ మాత్రమే తాగుతూ ఉంటారు జ్యూస్ చేసుకొని. దట్ ఈస్ నాట్ కౌంటెడ్ ఇన్ ఫాస్టింగ్ బికాజ్ మీరు ఎప్పుడైనా సరే ఫుడ్ ఏ టైప్ ఫుడ్ మీరు తీసుకోండి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రూట్స్, in the form of vegetables, in the form of lassi or buttermilk, anything you are taking.
దట్ ఈస్ నాట్ కౌంటెడ్ ఇన్ ద ఫాస్టింగ్. అయితే ఇప్పుడు ఈ ఫాస్టింగ్ అన్న దాంట్లో మొదలు పెడితే నీళ్లు మాత్రమే తాగుతూ ఉండాలి కానీ ఇంకా ఫుడ్ ఏం తీసుకోకూడదు అంటారు. తీసుకోకూడదు, పెరుగు ఓన్లీ కూడా- వాటర్ తీసుకోవచ్చు. వాటర్ యూ కెన్ బటర్ టేక్. మిల్క్ కూడా తాగకూడదా సార్? బటర్ మిల్క్ కూడా తాగకూడదు, లస్సీ కూడా తాగకూడదు, పాలు తాగకూడదు. కొంతమంది ఎలాంటి వాళ్ళు ఉండరు, నా దగ్గరికి వస్తున్నారు, బట్ వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ నేను ఏం తినలే, జస్ట్ బటర్ మిల్క్ తాగా, నేను ఏం తినలే, జస్ట్ కొంచెం పెరుగు తిన్నా అని చెప్తారు, లేకపోతే లస్సీ తిన్నా అని చెప్తారు వచ్చి. బట్ దట్ ఈస్ నాట్ కౌంటెడ్ ఇన్ ద ఫాస్టింగ్. బికాస్ ఈ ఫాస్టింగ్ ఎన్ని రోజులు ఉండాలి ఇలాగా? ఫాస్టింగ్, సపోజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ 36 hours fasting once in a month, that is also more than enough for your body. You will never feel any sort of diseases will come to you. లేకపోతే మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్ అసలు వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు చాలా మంది బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేశారు అనుకోండి, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సో అలాంటప్పుడు ఎందుకు ఇలా ఉండడం, తినండి కరెక్ట్ టైంకి అని అంటుంటారు. మరి ఏం తినకుండా 36 hours మీరు ఫాస్టింగ్ ఉండాలంటున్నారు, మరి పర్లేదా? నో, దానికి ఎట్లా ఉంటుందంటే మనకు ఖచ్చితంగా ఒక లైక్ ఏమంటారు, అది జునూన్ ఉండాలి. లైక్ ఐ హ్యావ్ టు డూ ఇట్ అని ఆ టైప్ ఒక క్యూరియాసిటీ ఉండాలి లోపల నుంచి. ఒక స్పిరిట్ పెట్టుకొని నువ్వు తగ్గాలని కాదు అక్కడ సమస్య. ఇప్పుడు నేను టెక్నికల్ రీజన్ మీకు చెప్పాను ఏంటంటే, యువర్ బ్లడ్ సెల్స్ విల్ బి రిఫ్రెష్ వన్స్ యు ఆర్ డూయింగ్ దట్ మచ్ ఆఫ్ ఫాస్టింగ్. అయితే ఈ ఫాస్టింగ్ ఓన్లీ మన బాడీలోని మెకానిజం అంటే ఏదైతే విషపూరితమైన ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ 100% సైన్స్. సో ఆటోఫేజీ అని చెప్పాను కదా, సో పీపుల్ ఆర్ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్. ఇన్ కేస్ వాళ్ళకి తెలియకపోయినా దే కెన్ టైప్ లైక్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఆటోఫేజీ అండ్ హౌ ద ఆటోఫేజీ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. ఇది మాత్రం వాళ్ళ టైప్ చేశారంటే ఇప్పుడు గూగుల్లో అన్ని చెప్పేస్తాయి వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ ఆటోఫేజీ అండ్ ఎనీ అవర్స్ మనము ఫాస్టింగ్ చేస్తే ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి, టోటల్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. సార్ ఇప్పుడు చాలా మంది మన ఈ ఫాస్టింగ్ ఎపిసోడ్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ మైండ్ లో ఒకటే, ఇప్పుడు 36 hours మనం ఏం తాగకుండా ఉంటాం, ఎంతవరకు ఒక 1 kg అయినా తగ్గుతామా అని అనిపిస్తుంది వాళ్ళకి. 1 kg 2 kg అని కాదు, ఎక్కడ ఏంటంటే మనం బాడీకు మనం హెల్తీగా ఉంచాలా, లేకపోతే మనం ఎప్పటికీ ఒక పేషెంట్ లెక్క బ్రతికి మనం ఎప్పటికీ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి. ఈ 2 things డిపెండ్స్. If you want to be healthy without any major problems in the body, then definitely you have to do fasting at least once in a month. Okay. ఒక నెలకైనా ఒకసారి అయినా మనం చేయాలి. ఓకే. అండ్ 36 hours చేయకపోయినా పర్వాలేదు. ఇఫ్ దే ఆర్ డూయింగ్ 16 hours ఫాస్టింగ్, దట్ ఈస్ ఆల్సో మోర్ దెన్ ఎనఫ్. 16 hours వాళ్ళు చేసినా కూడా దట్ ఈస్ ఎనఫ్. ఓకే. సో అండ్ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే, లైక్ మనకు గట్ సిస్టమ్ ఉంటుంది కదా, గట్ బ్యాక్టీరియా కూడా ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకు మంచి బ్యాక్టీరియాస్ మన బాడీలో డెవలప్ అవుతుంది. మంచి బ్యాక్టీరియాస్ డెవలప్ అయితే నార్మల్లీ ఏమవుతుందంటే, లైక్ దే విల్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్. ఫాస్టింగ్ చేస్తే వాళ్ళ నెక్స్ట్ డేకి ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటారు అనమాట. సో సపోజ్ ఒకరు డైలీ బేసిస్లో ఒక 30 push-ups చేస్తున్నారు. ఓకే. ఇఫ్ దే ఆర్ డూయింగ్ 1 day ఫాస్టింగ్, లెట్ us say ఒక రోజు మాత్రమే వాళ్ళు ఫాస్టింగ్ చేశారు, నెక్స్ట్ డే మీరు వాళ్ళకి చూడండి, దే కెన్ డూ మోర్ దెన్ 80 ఈజీలీ దే కెన్ డూ మోర్ దెన్ 80. హెల్తీగా ఉంటుంది, కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏం లేకుండా కొంచెం సింపుల్ గా ఉంటుంది.